నమస్తే, వెల్కమ్ టు పూర్వలోకల్. నేను మీ సంపత్ కుమార్. నీట్ ప్రశ్నపత్రాల లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేపట్టింది. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే తన రాజీనామాపై ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారి స్పందించారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన 2 వారాల తర్వాత ఆయన పెదవి విప్పారు. జన్జెడ్ను కొంతమంది తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారని విమర్శించారు. అందువల్ల తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని వివరించారు. ప్రధాని మోదీతో సంప్రదించిన తర్వాతే మంత్రి పదవికి రాజీనామా చేశానని తెలిపారు. తనకు కేంద్ర మంత్రి పదవి ముఖ్యం కాదని స్పష్టం చేశారు. భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెప్పారు. శనివారం ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని జిఎం యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడారు. జన్జెడ్ మన పిల్లలని చెప్పారు. కొంతమంది వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. తనకు వ్యక్తిగత సమస్యలు లేవని తెలిపారు. ప్రతి ఏటా కనీసం 2 కోట్ల మంది పిల్లలు జన్మిస్తారని పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో 20 కోట్ల మంది పిల్లలు పుట్టారని పేర్కొన్నారు. వారికి ఆశయాలు ఉంటాయని అన్నారు. వారు భారత్ను విశ్వగురువుగా తీర్చిదిద్దుతారని ధర్మేంద్ర ప్రధాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదన్నారు. నీటి ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన బాటపట్టింది. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేపట్టింది. అలాగే జూలై 20వ తేదీన చలో పార్లమెంట్ యాత్రకు సీజేపీ పిలుపునిచ్చింది. ఈ యాత్రకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా ఈ యాత్రలో భారీగా యువత పాల్గొంది. ఇది ఉద్రిక్తతలకు కారణమైంది. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో జూలై 24వ తేదీన కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూర్వలోకల్.